మౌన పోరాటం మౌన పోరాటం. నీకంత ప్రేమించాలనుకుంటే మన సర్కిల్లో పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ పిల్లలున్నారు. వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా. ఇలాంటి ఒక వెధవని, అది కూడా రెండో పెళ్లివాణ్ణి ప్రేమించి వాడితో తిరిగి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఒళ్ళు కొవ్వెక్కిన పనులెందుకే? ఛీ నోర్మై! నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీకోసం మేము ఎంత కష్టపడుతున్నావు. నిన్ను యువరాణిలా చూడాలని ఆశపడుతుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతావా? నీ చెప్పేది విను మామ్. నువ్వేం చెప్పొద్దు. ఏ నీకంత పెళ్లి కావాలనిపిస్తే సిగ్గు విడిచి మాతో చెప్పుండొచ్చు కదా. మేమే నీకో మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదా. వాడితో సంసారం చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా. ఇలా సొసైటీలో మేము సిగ్గుపడేలా చేయడం ఎందుకు? అయ్యో, ఇక్కడ మీరు సిగ్గుపడేంతగా ఏమీ జరగలేదు మామ్. ఏం జరగలేదంటావేంటి? నీ నోటితో నువ్వే ఒక రాత్రి వాడుతూ హోటల్లో ఉన్నావని చెప్పి. తన దృష్టిలో అది తప్పు కాదు మహేంద్ర. జస్ట్ ఎంజాయ్మెంట్ అంతే. మళ్ళీ వాణ్ణి దొంగ పెళ్లి చేసుకుంటున్నాట. మీరు అనుకుంటున్నట్టు ఆ రోజు హోటల్లో ఏమీ జరగలేదు. ఏంటి? ఎస్ మామ్, నేను ద్వారకా హోటల్ రూమ్ లో ఉన్నాం. కానీ ఆ రోజు నైట్ మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. మరి నువ్వు అతనితో చెప్పిన మాటలు అవన్నీ ఏంటి? ప్రెగ్నెంట్ అని, దొంగ పెళ్ళని, ఎక్కడో సీక్రెట్ గా కాపురం అని. అవన్నీ ద్వారకని గ్రిప్ లో పెట్టుకోవడానికి, అతన్ని నేను చెప్పినట్టుగా ఆడించడానికి. ఇదంతా ఒక నాటకం డాడ్. వాట్? నాటకాలా? ఎస్, అసలు జరిగిందంతా చెప్తాను వినండి. నేను ఇప్పటి వరకు ఎవరిని ఇష్టపడలేదు, ప్రేమించలేదు. కానీ ఫస్ట్ టైం ద్వారకని కలిసినప్పుడు అతని మీద ఒక ఇంప్రెషన్ పడింది. తర్వాత అతని క్యారెక్టర్ మీద ఇష్టం పెరిగింది. ఆ తర్వాత అతని బిహేవియర్ వల్ల ప్రేమ పుట్టింది. చాలా తక్కువ టైంలో లైఫ్ టైం అంతా లవ్ చేశాను. లవ్ చేసేశాక అతనికి పెళ్ళయిందని తెలిసింది. ఒక్కసారిగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. డిప్రెషన్ అయిపోయాను. కానీ నాకు నచ్చింది నాకే కావాలి అనుకునే నేను ద్వారకని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నక్షత్ర హెల్ప్ తో అతనికి స్లీపింగ్ డోస్ ఇప్పించి హోటల్కి రప్పించాను. అక్కడ అతన్ని పడుకోబెట్టేసి పొద్దున కల్లా మా ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయిందని నమ్మించటానికి చిన్న డ్రామా ఆడి అది వీడియో తీశాను. ఆ తర్వాత తెలిసింది నాకు అతని మదర్ దుర్గా అని. దాంతో నేను తీసిన వీడియోని అడ్డం పెట్టి అతన్ని ఫుల్ గా టెన్షన్ పెడుతూ పరుగులు తీపిస్తున్నాను. ఇదంతా త్వరలోనే దుర్గకి తెలిసేలా చేసి వాళ్ళింట్లో మనశ్శాంతిని, సంతోషాన్ని తీసేయాలని డిసైడ్ అయ్యాను. మరి ఇలా డిసైడ్ అయిందానివి వాడితో అంత క్లోజ్ గా మూవ్ అవ్వడం, అలా నెక్లెస్లు పెట్టించుకోవడం ఎందుకు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి మామ్. ఒకటి, ద్వారక నా దగ్గరకొచ్చిన ప్రతి మూమెంట్ ని వీడియో తీపించి ద్వారక ఎదురు తిరిగిన రోజున వాటిని బయట పెడతానని బెదిరించి అతన్ని డిసేబుల్ పర్సన్ లా తయారు చేయటం. 2, ద్వారకని పెళ్లి చేసుకోవటం. అంతా బానే ఉంది, కానీ మళ్ళీ వాడిని పెళ్లి చేసుకుంటానంటావేంటమ్మా? అలాంటి పిచ్చి పనులు చేశావంటే నేను ఊరుకోను బేబీ. మామ్, నేను చేసేదేది పిచ్చి పని కాదు. నేను కాన్షియస్ కోల్పోయి ఈ పనులు చేయట్లేదు. కానీ నువ్వు భయపడకు మామ్. ఆ దుర్గ మన ఇంటికొచ్చి జానకిలా నటించి మనల్ని హంటర్తో చావు కొట్టింది.
మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అదే నమ్ముతున్నాను. మనింట్లో ఇప్పటికీ ఉన్నది ఆ దుర్గే. మిమ్మల్ని కొట్టడం, మిమ్మల్ని ఆఫీస్లో బాస్ పొజిషన్ నుంచి అసిస్టెంట్ క్లర్క్ పొజిషన్ కి లాగేయటం, మనకి దక్కాల్సినవన్నీ జానకి పేరు మీదికి మార్చేయటం, ఇవన్నీ మనింట్లో ఉన్న దుర్గే చేసింది, చేస్తుంది. అందుకే నేను ద్వారక దగ్గర మంచితనం నటిస్తూనే ద్వారక వల్ల నా జీవితం నాశనమయ్యిందని నమ్మించి అతన్ని పెళ్లి చేసుకుంటాను. కోడలిగా ఆ ఇంట్లోకి వెళ్తాను. అతన్ని అవంతి నుంచి దూరం చేస్తాను. దుర్గకి ఆ కుటుంబాన్ని దూరం చేస్తాను. దుర్గని ఒంటరిదాన్ని చేసి చిత్రహింసలు పెడతాను. మెంటలెక్కించి రోడ్డు మీద పరుగులు తీపిస్తాను. దిస్ ఇస్ మై టార్గెట్. Yes, Mom. Yes, Dad. This is my target. ఐఎమ్ వెరీ సారీ బేబీ. అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నీ చేత నేను దెబ్బలు తినటానికి రీజన్ కూడా ఆ దుర్గే అయిందమ్మా. నేను దాన్ని వదల్లా. నువ్వు పెట్టుకున్న టార్గెట్ బాగానే ఉందమ్మా, కానీ దానివల్ల వచ్చే రిజల్టే అస్సలు బాలేదు. నువ్వు ద్వారకాని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చూస్తూ చూస్తూ నీ లైఫ్ని ఎలా పాడవనిస్తాం? అవును బేబీ, నువ్వు ద్వారకను పెళ్లి చేసుకోవడం కాకుండా వేరే రూట్ ఏదైనా చూడు. మీరనుకుంటున్నట్టు ఏమీ జరగదు డాడ్. ద్వారకని పెళ్లి చేసుకున్నా నేను వాడితో కాపురం చేయను. వితిన్ 6 months లో ఆ ఇంటిని చిన్న భిన్నం చేసేసి ద్వారకతో గొడవ పెట్టుకుని వాడికి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాను. అప్పుడు మీరు చూసే సంబంధం చేసుకుంటాను. వావ్ బేబీ, వాట్ ఎ ప్లాన్, వాట్ ఎ బ్రెయిన్. ఇది మా కూతురు రుద్ర అంటే. బేబీ, మా సపోర్ట్ నీకు ఫుల్గా ఉంటుంది. ఇక నుంచి నువ్వేం చెప్తే అది చేస్తాం. నీకు మేము కావాల్సిన రకంగా హెల్ప్ చేస్తాం. ఎస్ డాడ్, మీ హెల్ప్ ఖచ్చితంగా అవసరమవుతుంది. నేను రేపే ద్వారకకి పెద్ద జలకిస్తాను. దానికి మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదంతా మీకు కారులో వెళ్తే చెప్తాను. పదండి. రండి. రా బేబీ. ఈరోజు ద్వారకకి గుర్తుందో లేదో చెక్ చేస్తాను. ఫస్ట్ టైం నాకు ద్వారక ఐ లవ్ యూ చెప్పిన రోజు ఈ రోజే. ఇంకా రాలేదేంటి? అవంతి, రోడ్డు మీద వెళ్లే వాళ్ళంతా ఇంటి ముందోసారి ఆగి గట్టిగా గాలి పీల్చుకుని వెళ్తున్నారేంటి? మన ఇంటి ముందు గాలి పీల్చుకోవడం ఏంటి? అదే అడిగితే మా ఇంట్లో ఇంత మంచి ఆక్సిజన్ ఎప్పుడూ తయారవలేదండి అని అంటున్నారు.
ఆక్సిజన్ ఇంట్లో రెడీ అవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఇంటి గేట్ దగ్గరకు వచ్చాక అర్థమైపోయింది. ఏమని? మన ఇంట్లో నువ్వు వంట చేస్తున్నావని. ఈ విషయం చెప్పడానికి ఇంత బిల్డప్ ఇచ్చావా? ఇది బిల్డప్ కాదు, నిజం. కావాలంటే బయటికెళ్ళి చూడు. చాలే, ఆపు. ఆపను, నేను ఆగను. వెంటనే టేస్ట్ చూసేయాలి. పెట్టు పెట్టు, పాయసం పెట్టు. పాయసం పెట్టాలని నాకు ఉంది, కానీ దానికంటే ముందు ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఏంటి? నువ్వు చెప్పు, ఈరోజు స్పెషల్ ఏంటి? చెప్పనా? ఏంటో చెప్పు, ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఈరోజు స్పెషలా? చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గుర్తుందన్నమాట. ఆ స్వీట్ డేని, ఆ రోజు నువ్విచ్చిన స్వీట్ ముద్దుని ఎలా మర్చిపోగలను? ఇంకా స్వీట్ తడి నా పెదాలపై ఊరుతూనే ఉంది. ఏంటి? అలాంటి స్వీట్ మళ్ళీ కావాలి. అవునా? అయితే ముందు ఈ స్వీట్ తిను. పెట్టు. ఏమైంది? సేమియా నీకంటుకుంది. అవునా? ఇక్కడ సమయానికి తెలిపేదెలా నువ్వెది రాదని దూరమై పొమ్మని అలా కాదు. ఎలా? అప్పుడు నీకు ఎలా తీశానో అలా. తీవా? తీస్తాను. మౌలా 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 మేరే మౌలా దుఆ దే మేరే మౌలా 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 మేరే మౌలా దుఆ దే మేరే
చూస్తే ఇలాగే చేస్తాడు. ద్వారక వచ్చేసాడు. అవంతి, ఏంటి స్మెల్ గుమగుమలాడిపోతుంది? ఏం చేసావు? ఈ రోజు ఏం రోజు? ఓ, ఆ స్వీట్ మెమరీని గుర్తు చేయడానికి ఈ స్వీట్ చేసావా? మనం ఒకరికొకరం పరిచయమైన చాలా రోజుల తర్వాత నువ్వు నాకు నీ ప్రేమ గురించి చెప్పావు. అది ఈ రోజే. నీకు ప్రతి విషయం చాలా బాగా గుర్తుంటుంది. మరి నా జీవితాన్ని మార్చిన రోజుల్ని, క్షణాల్ని ఎలా మర్చిపోగలను? అందుకే ఆ రోజు నీకు తినిపించిన స్వీటే మళ్ళీ చేశాను. తిను. ఒక్క నిమిషం. అవంతి, ఒక్క నిమిషం, అర్జెంట్ కాల్. ఇప్పుడే వస్తాను. హలో, ఏంటో చెప్పు. ద్వారక, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఏయ్, ఏంటొచ్చేది? నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఇప్పుడు రాలేను. ప్లీజ్ ద్వారక, నువ్వు రాకపోతే నాకు చావే గతి. ఏయ్, ఎప్పుడు అదే మాట. మాటి మాటికి చస్తానని బెదిరిస్తే పరిగెత్తుకొచ్చేయాలా? ద్వారక ప్లీజ్. మన విషయం మా మామ్కి డాడ్కి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను చావగొట్టారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ నువ్వు రావడం కుదరకపోతే నేను మీ ఇంటికి వస్తాను. ఏం చేయాలో అక్కడ మాట్లాడుకుందాం. ఏయ్, ఏం అక్కర్లేదు. నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. మనం ఎప్పుడు కలుసుకునే గుడి పక్కన ఏరియాలోనే ఉన్నాను. ఓకే ఓకే, అక్కడే ఉండు, నేనే వస్తున్నాను, వెంటనే వస్తాను. ఇదేంటి, ఫోన్ మాట్లాడి అట్నుంచటే వెళ్ళిపోయాడు? అంత అర్జెంటా? రుద్ర ఇక్కడే ఉంటానంది కదా, ఎక్కడికి వెళ్ళింది? వచ్చావా? నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చావా? అంకుల్, మీరు? నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నా కూతురు నీకు ఫోన్ చేస్తే వచ్చి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నావు కదూ. అది కాదు అంకుల్, నేను చెప్పేది. నీ అమ్మ మా జీవితాలను నాశనం చేయడానికి మా ఇంటికొచ్చింది. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? నీ అమ్మను మేము దాచేసామని మొన్నొచ్చి గొడవ చేసేవే, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నీ అమ్మను మేము దాచామని రుజువేమైనా దొరికిందా నీకు? కానీ నువ్వు నా కూతుర్ని మోసం చేసేవనడానికి ప్రూఫ్ ఉంది. బంగారంలో పెంచుకున్న కూతుర్ని నెల తప్పేలా చేసావు కదరా. అంకుల్, నేనది కావాలని చేయలేదు. ఏంట్రా కావాలని చేయలేదు? పెద్ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు చెప్పరా. అది ఏదో మత్తులో జరిగే తప్పు. నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదరా. ఇంట్లో పెళ్ళాన్నుంచుకొని బయట లవ్ స్టోరీలు నడుపుతున్నావా? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావా? అంకుల్, నేను చెప్పేది వినండి. నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు, తనే నా వెంట పడింది. నన్ను ప్రేమించానంది. అది చిన్న పిల్లవా? తనకి మంచేదో చెడేదో తెలియదు. తను ప్రేమించానంటే నీ బుద్ధి ఏమైంది? పెద్ద పోలీసు కదా. అవసరానికి వాడేసుకుని విసిరి పారేస్తే అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? అంకుల్, నేనే అలా అనుకోలేదు. లేదంటే చంపేద్దాం అనుకున్నావా? మీ అమ్మ చెప్పిందా మహేంద్ర కూతురు నాశనం చేసి చంపేరా అని? సార్, అనవసరంగా మాట్లాడకండి. మా అమ్మకి అసలు రుద్ర విషయమే తెలీదు.
నన్ను అనవసరంగా లాక్కండి. ఏ ఎందుకు లాక్కూడదు? నిన్నిలా పెంచిందే మీ అమ్మ కదా. అరే, మా అమ్మకి రుద్ర విషయమే తెలీదు తెలీదు తెలీదు. తెలీదంటే వదిలేస్తాననుకుంటున్నావా? నిన్ను చంపేస్తాను చంపేస్తాను. ఉండవా? చంపే భగవంతుడా, ఏంటి ఘోరం? నా ద్వారకని ఇంకొక అమ్మాయి కౌగిలించుకొని వెళ్తుందేంటి?